జీఎస్టీలో చిరునామా మారిందా? వెంటనే అప్డేట్ చేయండి. జీఎస్టీ అడ్రస్ చేంజ్ రూల్స్. వ్యాపార సంస్థలు, సేవలందించే సంస్థలు, స్వయం ఉపాధి వృత్తిదారులు జీఎస్టీలో నమోదు పొందిన తర్వాత వ్యాపార చిరునామా మారితే దానిని తప్పనిసరిగా జీఎస్టీ పోర్టల్లో సవరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపారం ప్రారంభ దశలో ఇంటి చిరునామాతో జీఎస్టీ నమోదు చేసుకుని, తర్వాత వ్యాపారం విస్తరించడంతో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కార్యాలయాన్ని మార్చడం, భవనం యజమాని ఖాళీ చేయమని చెప్పడం వంటి అనేక కారణాలతో చిరునామాలు మారుతుంటాయి. అలాంటి ప్రతి సందర్భంలోనూ జీఎస్టీ రికార్డుల్లో చిరునామా మార్పు నమోదు చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో, సులభంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, చాలామంది వ్యాపారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చిరునామా మారితే సంబంధిత జీఎస్టీ కార్యాలయ పరిధి కూడా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యాపారి మాదాపూర్లోని కార్యాలయాన్ని బంజారాహిల్స్కు మార్చితే, అతని వ్యాపారం కొత్త జీఎస్టీ అధికారుల పరిధిలోకి వెళ్తుంది. దీంతో ఆ వ్యాపారానికి సంబంధించిన అన్ని పరిపాలన, తనిఖీ, విచారణ, ఆడిట్ వ్యవహారాలు కూడా కొత్త పరిధిలోనే కొనసాగుతాయి. ఇప్పటివరకు చిరునామా మార్పు జరిగిన సమయంలో ఇప్పటికే కొనసాగుతున్న విచారణలు, ఆడిట్లు, తనిఖీలు, ఎంక్వైరీలు ఏ కార్యాలయం కొనసాగించాలి, కొత్త అధికారులు మొదటి నుంచి విచారణ ప్రారంభించాలా, ఇప్పటికే సమర్పించిన పత్రాలు, స్టేట్మెంట్లు మళ్లీ ఇవ్వాలా అనే సందేహాలు వ్యాపారులు, అధికారుల్లో ఉండేవి. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ వివరణ ప్రకారం, ఒక వ్యాపార సంస్థపై విచారణ, ఆడిట్ లేదా ఇతర చర్యలు ప్రారంభమైన తర్వాత ఆ సంస్థ తన ప్రధాన వ్యాపార చిరునామాను మార్చి మరో జీఎస్టీ పరిధిలోకి వెళితే అప్పటి వరకు జరిగిన అన్ని చర్యలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. ఇప్పటికే సేకరించిన పత్రాలు, నమోదు చేసిన స్టేట్మెంట్లు, జారీ చేసిన సమన్లు, నిర్వహించిన తనిఖీలు ఇవన్నీ యథావిధిగా చెల్లుతాయి. అయితే తదుపరి చర్యలు, విచారణ కొనసాగింపు, నోటీసుల జారీ, ఆదేశాల జారీ వంటి ప్రక్రియలను మాత్రం కొత్త పరిధిలోని జీఎస్టీ కార్యాలయమే చేపట్టాలి. ఉదాహరణకు, ఒక కంపెనీపై 2025లో విచారణ ప్రారంభమై, పత్రాల పరిశీలన, సోదాలు, ఉద్యోగుల స్టేట్మెంట్ల నమోదు పూర్తయిన తర్వాత 2026లో ఆ కంపెనీ తన ప్రధాన కార్యాలయాన్ని మరో ప్రాంతానికి మార్చినట్లయితే, ఆ విచారణను పాత కార్యాలయం కాకుండా కొత్త జీఎస్టీ పరిధిలోని కార్యాలయమే కొనసాగిస్తుంది. అంతేకాకుండా, నోటీసు జారీ పెండింగ్లో ఉన్నా, లేదా నోటీసు ఇచ్చి తుది ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ ప్రక్రియను కూడా కొత్త కార్యాలయమే పూర్తి చేయాలి. అలాగే, చిరునామా మారిన తర్వాత గత సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్లు, విచారణలు నిర్వహించాల్సి వచ్చినా, వాటిని కూడా కొత్త జీఎస్టీ పరిధిలోని కార్యాలయమే నిర్వహిస్తుంది. అంటే, చిరునామా మారిన క్షణం నుంచి ఆ వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని జీఎస్టీ పరిపాలనా వ్యవహారాలు, పాత కాలానికి సంబంధించిన అంశాలు సహా కొత్త పరిధిలోనే కొనసాగుతాయి. అయితే, ఈ నిబంధనలు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, అంటే ప్రధాన వ్యాపార స్థలం మారినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ఒకే సంస్థకు వివిధ ప్రాంతాల్లో శాఖలు, షాపులు, షోరూములు, హోటళ్లు లేదా ఇతర కార్యాలయాలు ఉండవచ్చు. వీటిలో ప్రధాన కార్యాలయాన్ని ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, మిగిలిన వాటిని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా నమోదు చేస్తారు. కేవలం అదనపు వ్యాపార స్థలాల చిరునామాలు మారినంత మాత్రాన జీఎస్టీ అధికార పరిధిలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రధాన వ్యాపార స్థలం చిరునామా మారినప్పుడే అధికార పరిధి మారుతుంది. అలాగే, ఈ నిబంధనలు అదే రాష్ట్రంలో ప్రధాన వ్యాపార చిరునామా మారిన సందర్భాల్లో మాత్రమే వర్తిస్తాయి. వ్యాపారులు తమ చిరునామా మారిన వెంటనే జీఎస్టీ పోర్టల్లో వివరాలను సవరించుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే పరిపాలన, చట్టపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.